తెలుగు సినీ చరిత్రలో జానపద ఫ్యాంటసీ చిత్రాల గురించి మాట్లాడితే ముందుగా మనకు గుర్తొచ్చే చిత్రాల్లో భైరవ ద్వీపం ఒకటి. నందమూరి బాలకృష్ణ కెరియర్లోనే అత్యంత వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచిన ఈ సినిమా ప్రేక్షకులను ఒక అద్భుతమైన కల్పిత ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అద్భుతమైన కథ, ఆకట్టుకునే పాత్రలు, వినూత్నమైన సాంకేతికతతో రూపొందిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కాలం గడిచిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గకపోవడం దీని ప్రత్యేకతను తెలియజేస్తుంది. నందమూరి బాలకృష్ణ కెరియర్లోనే అత్యంత ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఈ క్లాసిక్ మూవీ మళ్ళీ థియేటర్లో సందడి చేయబోతుంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. హీరోయిన్ గా రోజా కనిపించగా రంభ కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ప్రతి పాత్రకు కథలో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండడంతో పాటు నటీనటులందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా బాలకృష్ణ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. 1994లో విడుదలైన భైరవ ద్వీపం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ కాలంలో సాంకేతిక పరిమితులు ఉన్నప్పటికీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన సృజనాత్మకతతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు. జానపద కథలకు ఫ్యాంటసీ అంశాలను జోడించి రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని అలరించే అంశాలు ఇందులో ఉండడంతో సినిమా కుటుంబ ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరైంది. ఈ చిత్రంలో బాలకృష్ణ పోషించిన విరోచిత యోధుడి పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. రాజ్యాలు, మంత్రాలు, మాయాజాలాలు, శాపాలు, సాహసాలు ఇలా ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో కథ ముందుకు సాగుతోంది. కథలో వచ్చే ప్రతి మలుపు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతుండగా హీరో ఎదుర్కొనే సవాళ్లు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ముఖ్యంగా ఫ్యాంటసీ ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం ఆ కాలానికి ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. భైరవ ద్వీపంను ప్రత్యేకంగా నిలబెట్టిన మరో అంశం దాని విజువల్ ప్రజెంటేషన్. భారీ సెట్స్, అద్భుతమైన కాస్ట్యూమ్స్, ప్రత్యేక మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు కొత్త స్థాయిని తీసుకొచ్చాయి. అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతోనే ఇంత గొప్ప విజువల్ అనుభూతిని అందించడం నిజంగా విశేషం. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాలు, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. అందుకే ఈ చిత్రం ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో ఒక విజువల్ క్లాసిక్ గా గుర్తింపు పొందుతుంది. సినిమా విజయానికి సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కథలోని భావోద్వేగాలను మరింత బలంగా ప్రేక్షకులకు చేరవేశాయి. ప్రతి పాట కథకు అనుగుణంగా ఉండడంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాహస సన్నివేశాలకు మరింత ఉత్కంఠను జోడించింది. నిర్మాత వెంకట్రామరెడ్డి నిర్మించిన ఈ చిత్రం కాలక్రమేణా టాలీవుడ్లో కల్ట్ క్లాసిక్గా గుర్తింపు పొందింది. టెలివిజన్లో ప్రసారమైన ప్రతిసారి మంచి స్పందన రావడం ఈ సినిమాకు ఉన్న క్రేజ్ను తెలియజేస్తోంది. ఇప్పుడు అభిమానులకు మరోసారి ఈ క్లాసిక్ను పెద్ద తెరపై ఆస్వాదించే అవకాశం దక్కబోతుంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది జూన్ 10వ తేదీన భైరవ ద్వీపంను 4K, 2K డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం టాలీవుడ్లో రిలీజ్ ట్రెండ్ జోరుగా కొనసాగుతుండగా అనేక క్లాసిక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భైరవ ద్వీపం రిలీజ్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఆధునిక సాంకేతికతతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ద్వారా అదే స్థాయిలో స్పందన తెచ్చుకుంటుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అసలు ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుందో, ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకోవాలంటే జూన్ 10 వరకు వేచి చూడాల్సిందే. స్టే ట్యూన్ టు దిశ టీవీ.